నాకు భయంగా ఉంది సంధ్య. ఈ ఉద్యోగం పోతే మా హాసిని చదువు ఆగిపోతుంది. మా కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అవును మంజు, సత్యకి వాళ్ళమ్మంటే ప్రాణం. అలాంటి ఆవిడ్ని కొట్టావు నువ్వు. వాడు ఖచ్చితంగా ఊరుకోడు. అదసలే కంగారు పడుతుంటే నువ్వింకా భయపడతావేంటక్కా? నువ్వేం భయపడకు మంజు. సిఎస్ఆర్ వచ్చాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. సార్. మంజు, సార్ కొంచెమైనా బుద్ధుందా నీకు? అక్కడ సభకు వెళ్లే ముందే చెప్పే కదా జాగ్రత్తగా ఉండమని, ఏ గొడవ నా నెత్తి మీద వేయొద్దని. ఇప్పుడు ఏకంగా ఆ మనమ్మ మీదే లాఠీచార్జ్ చేశావు. ఏంటిదంతా అని ఆ ఎమ్మెల్యే మహానంది గారు ఫోన్ చేశారు. నువ్వు చేసిన పని మా అందరి నెత్తికి చుట్టుకుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. ఏడిస్తే సమస్యల పరిష్కారం అవ్వవు మంజు. సార్, మన మంజు ఎప్పటి వరకు చాలా పొరపాట్లు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన ఇలాంటి తప్పు చేసిందంటే నేను ఖచ్చితంగా నమ్మను సార్. మంజు గురించి మనందరికీ బాగా తెలుసు. చీమకు కూడా హాని చేయని మనస్తత్వం తనది. అలాంటిది లాఠీచార్జ్ చేసిందంటే ఎలా నమ్ముతాం సార్? అవును సార్, ఆ లాఠీ చార్జ్ మంజు చేయలేదు. అప్పుడు మేమందరం కూడా పక్కనే ఉన్నాం కదా. ఎవరో లాఠీ విసిరారు. అది వెళ్ళి ఆ మనమ్మ గారి మీద పడింది. అది మంజునే విసిరిందని అందరూ అనుకుంటున్నారు. అంతకు మించి మంజుకేం తెలియదు సార్. ఇలాంటివేమీ జరగకుండా చూడాలనే కదా మిమ్మల్ని అందరినీ పంపించింది. తప్పు ఎవరి వల్ల జరిగిందనేది పాయింట్ కాదు. అందుకు బాధ్యత మనం అందరం వహించాల్సి వస్తుంది. సార్ 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 మీడియా వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. మీ నుంచి స్టేట్మెంట్ కావాలంట. చూసావా నీ నిర్లక్ష్యం ఎంతటికి దారి తీసిందో? వెళ్ళి ఏం చెప్తావో చెప్పు. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ దగ్గరున్నాం. ఎమ్మెల్యే గారు పంపిణీ చేస్తున్న కుట్టు మిషన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి కుడిభుజమైన సత్య గారి తల్లి మనమ్మ గారి మీద లాఠీ చార్జీ జరిగింది. ఆవిడ తలకి తీవ్రంగా గాయం కూడా అయ్యింది. అసలు ఈ లాఠీ చార్జ్ ఎలా జరిగింది? ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా హఠాత్ పరిణామంగా జరిగిందా? ఇప్పుడే ఇక్కడికి సత్య గారు వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పదండి. చెప్పండి సార్. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని నేను తర్వాత చెప్తాను. ముందు నాకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను. వింటున్నావుగా మంజు? ఇదంతా నీ వల్లే. ఇప్పుడు వీళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? ముందుగా నాకు సమాధానం చెప్పమనండి సార్. సమాధానం చెప్పమనండి సార్. చెప్పమనండి సార్. ఆ తర్వాత మీరు నేను తీరిగ్గా కూర్చొని మీడియా వాళ్ళతో మాట్లాడదాం. అది కాదు సత్య. మీరు కాసేపు ఆగండి సార్. నేను మీ సంజాయిషి వినడానికి రాలేదు. చెప్పానుగా మేడం సమాధానం కోసం వచ్చానని. నేను మా అమ్మ నీకు ఏం ద్రోహం చేశాం? ఎందుకు మమ్మల్ని ఇలా ప్రతిసారి నలుగురిలో వృత్తిపరంగా వ్యక్తిపరంగా చులకన చేయాలని చూస్తున్నావు? మొన్నటికి మొన్న నా గురించి లేనిపోనివన్నీ చెప్పి నా నిశ్చితార్థాన్ని ఆపేయించి నా వ్యక్తిత్వాన్ని చంపేశారు. ఈ రోజు నడి సభలో మా అమ్మ మీద లాఠీ చార్జ్ చేసి మా పరువుని కూడా చంపేశారు. అసలు మా మీద ఎందుకింత కక్ష కట్టారు? సత్య సార్ ప్లీజ్
దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. చూడండి మేడం, మీరు చేసిన పనికి నాకొచ్చే కోపానికి మీరొక కానిస్టేబుల్, అందులో ఒక ఆడపిల్లని నేను ఆగాల్సి వస్తుంది. లేదంటే ఈ పాటికి అయినా వీడేం చేస్తాడులే, వీడి వల్ల ఏమవుతుందిలే అని నా విషయంలో మీరు తప్పు మీద తప్పు చేసుకుంటూనే పోతున్నారు. ఇక సహించడం నా వల్ల కాదు. ఇన్నాళ్ళు నాలో ఉన్న మరో సత్యాన్ని మీలో ఎవ్వరూ చూడలేదు. తప్పకుండా వాణ్ణి మీకు పరిచయం చేస్తా. స్టేషన్ నుంచి బయటకు వస్తారు కదా, అప్పుడు చెప్తాను ఈ సత్య అంటే ఏంటో అని. గుర్తు పెట్టుకోండి మేడం, ఆరంభం మీరిచ్చారు, అంతం నేనిస్తా. మీ అంతు చూస్తా. భగవంతుడా, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను నీకేమైనా ద్రోహం చేశానా? ఒకటి కాదు, రెండు కాదు, అడుగడుగున అవమానాలే, అణువణువున బాధలే. బహుశా గత జన్మలో నేను నీ పట్ల చెయ్యరాని తప్పేదో చేసుంటాను. ఆ జన్మలో నేను చేసిన పాపాలను ఈ జన్మలో నాకు శాపాలుగా మార్చి నిరంతరం నన్ను కష్టాలకి గురి చేస్తూ నువ్వేమో అక్కడ సంతోషంగా ఉన్నావు. ఇంకా నీ కోపం తగ్గకపోతే నువ్వు నాకు ఎన్నైతే సమస్యలు కల్పించాలనుకుంటున్నావో ఆ సమస్యలన్నీ ఒకేసారి నాకిచ్చాయి. భరించే శక్తి ఉంటే నేను భరిస్తాను, లేకపోతే చచ్చిపోతాను. అంతేకాని ఇలా కాలు పెట్టిన చోటంతా కష్టాలే ఎదురవుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల తప్పు జరిగిందని అందరూ అంటున్నారు. అక్కడ నా ప్రమేయం ఏమీ లేదని నీకు తెలుసు కదా. అయినా ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తున్నావు? ఇందులో నా తప్పేమీ లేదని అందరికీ తెలిసేలా నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ సత్య వాళ్ళ అమ్మకి జరిగిన ప్రమాదాన్ని మనసులో పెట్టుకుని ఎప్పుడేం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. నాకేదైనా అయితే నన్ను నమ్ముకుని ఉన్న నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది. హాసిని చదువు ఆగిపోతుంది, అమ్మ ఆరోగ్యం పాడైపోతుంది. నా కుటుంబానికి నేను చాలా అవసరం. ఎలా అయినా నువ్వే నన్ను కాపాడాలి. ఆ భారం మొత్తం నీదే.